బీసీవై పార్టీ చెప్పిందంటే చెయ్యాలంతే. బీసీ సింహ గర్జనతోని స్థానిక కోటాపై డెడికేటెడ్ కమిషన్. ఏపీలో మార్చి నెలాఖరుతో పూర్తయిన సమగ్ర కుటుంబ సర్వే. ఇక తేల్చాల్సింది రిజర్వేషన్ల ఖరారే. బీసీవై పార్టీ ఒత్తిడితోనే ఈ ప్రక్రియ అంతా. బీసీవై పార్టీ చేసే ఏ పోరాటాన్నైనా చంద్రబాబు ప్రభుత్వం చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్లు పైకి కనిపించవచ్చు. కానీ బోడె రామచంద్ర యాదవ్ నుంచి ఒక్క మాట వచ్చిందంటే, బీసీవై పార్టీ నుంచి ఒక్క డిమాండ్ వినిపించిందంటే చంద్రబాబు ప్రభుత్వానికి వణుకు పుడుతుంది. పైకి ఏ మాత్రం హడావుడి చేయరు, ఊరికే పైకి నటిస్తుంటారు. కానీ బీసీవై పార్టీ నుంచి వచ్చిన డిమాండుపై కదలిక మొదలవుతుంది. అణగారిన వర్గాల ఆశాదీపంగా, బీసీల గొంతుకగా ఉద్భవించిన బీసీవై పార్టీ తన ఉనికిని చాటుకోవటమే కాదు, ప్రభుత్వ నిర్ణయాలను సైతం ప్రభావితం చేసే స్థాయికి ఎదిగిందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయడం వెనక ఉన్న అసలు సిసలు శక్తి బీసీవై పార్టీయేనని స్పష్టమవుతుంది. గత ఫిబ్రవరి 19న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఈ నియామకం వెనుక ఒక ఆసక్తికరమైన క్రోనాలజీ ఉంది. బీసీవై పార్టీ తలపెట్టిన ప్రతిష్టాత్మక బీసీ సింహ గర్జన సభకు సరిగ్గా 3 రోజుల ముందే ప్రభుత్వం ఈ ఉత్తర్వులను విడుదల చేయటం గమనించాల్సిన విషయం. బీసీల నుంచి వ్యక్తమవుతున్న నిరసన సెగలను, బీసీవై పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను గమనించిన చంద్రబాబు సర్కార్ ఆ ఒత్తిడికి తలొగ్గి ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది నిస్సందేహంగా బీసీవై పార్టీ సాధించిన నైతిక విజయం. బీసీల వెనుకబాటుతనంపై కేవలం కార్యాలయాల్లో కూర్చొని కాకుండా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని బీసీవై పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాజాగా రూపొందించిన డేటాను ప్రాతిపదికగా తీసుకోవాలని పార్టీ పట్టుపట్టింది. దీనికి అనుగుణంగానే ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కమిషన్ కు అప్పగించారు. 20 ప్రశ్నలు, 38 రకాల వివరాలతో సామాజిక, ఉప సామాజిక వర్గాల వారీగా సేకరించిన ఈ డేటా ఇప్పుడు రిజర్వేషన్ల ఖరారుకు కీలకం కానుంది. అయితే సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు కమిషన్ కు 45 రోజులు గడువు ఇచ్చింది ప్రభుత్వం. ఈ గడువు ఏప్రిల్ 5వ తేదీతో ముగుస్తోంది. అధ్యయనం ఇంకా పూర్తవకపోవడంతో కమిషన్ కాల పరిమితిని పొడిగించే ఆలోచనలో ఉంది చంద్రబాబు సర్కార్. ఇంకా జిల్లాల వారీగా వినతుల స్వీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి కావాల్సి ఉంది. ఏ ఒక్క బీసీ కులానికి అన్యాయం జరగకూడదు. కాబట్టి అలా జరిగితే వెంటనే బీసీవై పార్టీ ప్రశ్నిస్తుంది. కాబట్టి కమిషన్ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఓట్ల కోసం కాకుండా తరతరాల వెనకబాటుతనాన్ని రూపు మాపటమే లక్ష్యంగా బీసీవై పార్టీ చేస్తున్న పోరాటానికి ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ తొలి విజయం మాత్రమే. స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియలో బీసీవై పార్టీ చూపిన చొరవ, సాధించిన ఈ డెడికేటెడ్ కమిషన్ విజయం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో బీసీల ఆధిపత్యానికి పునాది వేయబోతోంది.